సర్వేజన సుఖినోభవంతు. శ్రీ శ్రీ లలిత అమ్మవారి దేవాలయం ప్రాంగణం, వాల్టేర్, ఏపీఎస్ఆర్టీసీ డిపో దగ్గరలో అమ్మవారి దేవస్థానానికి అసంఖ్యాకంగా భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి తమ మొక్కులనైతే తీర్చుకుంటారు. అమ్మవారు చక్కని కోరికలు గనక మనం కోరుకుంటే గనక అమ్మవారు తప్పనిసరిగా తీర్చుకుంటారు. అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలనైతే సుదీర్ఘ తీరాల నుండి వచ్చిన భక్తులైతే అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అద్భుతంగా జరిగే ఈ పండగ వేడుకల్లో అసంఖ్యాకంగా ప్రజలైతే రావడం, అలాగే భక్తులు రావడం చాలా సంతోషంగా కన్నుల పండగగా జరిగే వేడుకలో ఎంతమంది అంటే మన చుట్టాలు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంకా అమ్మవారి దేవాలయంలోకి మనమైతే ఒకసారి చూస్తే గనుక అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క మంచి కరుణా కటాక్షాలకి మనమైతే కృపకి పాత్రలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే చక్కగా మన స్నేహితులు అందరూ కూడా వస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకల్లో ప్రతి సంవత్సరం చుట్టుపక్కల 10-15 గ్రామాల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ రోజైతే తప్పనిసరిగా వస్తారు. వచ్చిన భక్తులందరికీ కూడా మంచి తీర్థ ప్రసాదాలతో చాలా ఆనందంగా కన్నుల పండగగా జరిగే వేడుక శ్రీ శ్రీ లలిత అమ్మవారి ఉత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం వాల్టేర్ డిపో దగ్గరలోనైతే అమ్మవారి ఉత్సవ వేడుకలు కనురమ్యంగా చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం జరిగే వేడుకల్లో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొనడం, అలాగే మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వచ్చిన వాళ్ళు నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి గుడి కట్టిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అయితే చాలామంది తీసుకుంటారు. నిజంగా కన్నుల పండగ 2 కళ్ళు సరిపోవు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా అమ్మవారి ఆహార పదార్థాలు అయితే చాలా అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు తింటుంటే ఎంతో రుచికరంగా, ముఖ్యంగా చూసుకుంటే కనుక బూర్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే నేనైతే చెప్పకూడదేం కానీ 5 బూర్లు అయితే తినేసాను. మనం యూట్యూబర్ కాబట్టి ఒక 5 బూర్లు అయితే అలా కన్స్ట్రక్షన్లో వస్తే, అలాగే అందరూ కూడా చాలా మంది భక్తులు అయితే రావడం సుదీర్ఘాలని భలే సరదాగా ఉంటుందండి. పండగ మామూలుగా కాదండి. అందులో సగం మంది నేను కొంచెం మందిని తీసుకెళ్తాను, మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్తానండి. ఈ పండగ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. బూర్లు అయితే బాబోయ్ ఆ టేస్ట్గా అయితే నేను చెప్పడంతోనే 2 బూర్లు కూడా చాలామంది వేసుకున్నారు. మనకు మన అన్నయ్య గారు వీళ్ళందరూ వడ్డించడం చాలా అండి. ప్రతి సంవత్సరం కూడా పండగ ఇంట్లో ఏదో పెళ్లి కార్యక్రమాలు అవి చేసుకుంటే ఎలా చేసుకుంటాం అంత అద్భుతంగా మన ఇంట్లో మంచి శుభకార్యం జరిగితే ఎలా జరుగుతుందో ఆ విధంగా ఈ పండగ వేడుకలు అయితే ప్రతి సంవత్సరం కన్నుల పండగగా జరుపుకుంటామండి. ఎంతమంది అంటే అంతమంది వస్తారు అండి. చాలా చాలా బాగుంటుందండి. అమ్మవారికి నమస్కారం.